వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వ్యవస్థలని వ్యవస్థల్లాగే చూడాలి. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి. వాటిల్లో వేలు పెట్టి జోక్యం చేసుకొని బలవంతంగానో అధికారాన్ని చూపించో కులాన్ని చూపించో లేదంటే ఇంకోటి ప్రలోభ పెట్టో మన వైపు తిప్పుకొని వాళ్ళతో ఏదన్నా చేయించవచ్చు. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ వదిలేసి నీకు నచ్చింది చేసుకోపో, నీ స్టేషన్ పరిధిలో నువ్వేం చేసినా సరే మేము మద్దతు ఉంటుంది అనేటువంటి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తూ లేదంటే అలాగే చేసే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని ఆ పోలీస్ అనే అనాలి. అందుకే ఇప్పుడు వైకాపా పోలీసుని ఎందుకు అన్నానంటే మేబీ ఆయన చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, ఆయన చక్కగా మంచి విద్యార్హతతోటి ఆ ఉద్యోగం తెచ్చుకుని ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వన్స్ ఆ పవర్ వచ్చిన తర్వాత దాన్ని అబ్యూస్ చేయడానికి ఎక్కువగా చాలామంది ఉపయోగపడుతున్నారు. మామూలు పోలీసుల దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు కూడా చూసాం మనం. జత్వానీ కేసు కావచ్చు, మిగతా కావచ్చు, సిఐడి సంజయ్ కావచ్చు, సునీల్ నాయక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు సస్పెన్షన్లో, ఎంతమంది ఉన్నారు. సో అలాంటి ఇంకొక పోలీసు కథ ఈరోజు మళ్ళీ బయటకు వచ్చింది. వైకాపా అనుకూల సీఏ అయినటువంటి అశోక్ రెడ్డి, ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. అనధికార ఎస్పీగా పెత్తనం చెలాయించారట ఆ రోజుల్లో. భూదందాలు, సెటిల్మెంట్లు, సివిల్ పంచాయతీలు సాగించడం, మొత్తం నివేదిక అంతా వచ్చిన తర్వాత డిఐజీ రేంజ్ కోయ ప్రవీణ్ ఆయన మీద సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కేసు కూడా ఆయన మీద నమోదైంది, నాన్ బెయిలబుల్ కేసు. 2023లో సీకే దిన్నే సీఐగా అశోక్ రెడ్డి విధులు నిర్వర్తించే సమయంలో అనంతపురానికి చెందిన ప్రభాకర్, కడపకు చెందిన రాజాసింగ్ అనే వ్యక్తుల ఆస్తుల వ్యవహారంలో తలెత్తిన వివాదంలో తలదూర్చి సెటిల్మెంట్ చేస్తూ సీకే దిన్నే ఠాణాకు పిలిపించి ప్రభాకర్ని 2 రోజుల పాటు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేశారు. అశోక్ రెడ్డి పెద్ద మొత్తంగా నగదు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు, అభియోగాలు. తర్వాత సో ప్రభాకర్ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, అయ్యా ఇలా జరిగింది అని చెప్పంటే రాజాసింగ్తో పాటు సిఐ అశోక్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ని నమోదు చేశారు. ప్రభుత్వం ముందు నుంచి చెప్తోంది సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చొద్దు, సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చొద్దు అసలు అని చెప్తోంది. కానీ ఇప్పుడు ఒక సివిల్ వివాదం వచ్చిందంటే కంప్లైంట్ ఎక్కడికి ఇవ్వాలి? సివిల్ కోర్టులో వేస్తే అవుతుందా తెలియదు. సార్ ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నారు ఇది అని ఆ బెదిరింపులకు సంబంధించినటువంటి అంశంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కేసు నమోదు చేయొచ్చు, కోర్టుకి ప్రొడ్యూస్ చేయొచ్చు, అవుతుంది. అక్కడ వరకే ఉండాలి చట్టపరంగా. కానీ అనధికారికంగా భూదందాలు చేస్తాం, మేము అక్కడికి వెళ్ళి మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మాదైనటువంటి శైలిలోనే మేము ఇది చేస్తామని చెప్పంటే వాళ్ళని పోలీస్ అనాలా? అప్పుడు ఎందుకంటే ఎంతోమంది నిజాయితీగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారు, ఒక డ్రీమ్ లాగా పనిచేస్తారు, వాళ్ళకి ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. పవర్ అబ్యూస్. ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోదు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ ఒక్కటే బయటపడింది అనుకుంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వైకాపాకు అనుకూలంగా గతంలో పనిచేసి ఎంత అరాచకం సృష్టించారు అన్నటువంటిది కథలుగా చెప్తున్నారు. డిఐజీ కోయ ప్రవీణ్కి వ్యక్తిగతంగా వెళ్ళి మరి బాధితులు, అయ్యా ఇగో ఇది మాకు ఇలా జరిగింది, ఈ విషయంలో ఇలా జరిగిందని ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. మరి ఈ వ్యవస్థలో ఉండి ఇలా పనులు చేస్తూ ఉంటే శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? పోలీసుల మీద నమ్మకం ఎక్కడ కలుగుతుంది? పోలీసుల మీద ఒక్కసారి నమ్మకం పోయింది అంటే ఇంకా ప్రజల సంగతి అంతే, ఇంకా అల్లకల్లోలం అయిపోతుంది. అది జరగకుండా ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ అదే వ్యవస్థలో తులసివనంలో గంజాయి మొక్కలాగా ఇలాంటి వాళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు, లేదు పుట్టిస్తున్నారు. కొంతమంది కావాలని పుట్టిస్తున్నారు. వ్యవస్థల్ని ఎంతలా అబ్యూజ్ చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే గత 5 ఏళ్లలో. ఇప్పుడు అందుకే కదా చాలామంది ఖాళీగా గోళ్ళు గిలుకుంటూ కూర్చొని రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించే దానికంటే ముందే ఆ శిక్షలను తప్పించుకోవడానికి కులాన్ని కూడా అడ్డం పెట్టేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చూద్దాం ఎటువంటి శిక్ష పడుతుందో. ఇలాంటి పోలీసులు ఇంకా ఎంతమంది ఉన్నారో, అధికారులు ఎంతమంది ఉన్నారో. ఆ వ్యవస్థ ప్రక్షాళన జరిగితే తప్ప సరైనటువంటి పరిపాలన ప్రజలకు కనిపించదు. అప్పటి వరకు ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తూనే ఉంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.